నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుట్టినరోజు వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అయితే దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో ఉన్నాము. భీమన్నకు కోడెమొక్కులు చెల్లించుకొని ఇక్కడ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాపిల్లి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే, చెప్పండి ఎలా మొత్తానికి ఈరోజు మీ ఎంపీ మరియు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు ఎలా జరుపుకున్నారు, అంటే ఏమేం కార్యక్రమాలు నిర్వహించారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పుట్టినరోజు అనగానే 3 రోజుల నుంచి ఒక వాతావరణం, మరి హిందూ జన సంరక్షకుడు, భారతీయ జనతా పార్టీని భారతదేశంలో అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తేజపరిచిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పటికీ ఆయన సొంత నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత 3 రోజుల నుంచి మేము వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఊరు మొత్తం కాషాయమయం చేసేందుకు హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, తోరణాలు కావచ్చు, ఈ విధంగా 2-3 రోజుల నుంచి కూడా మా కౌన్సిలర్స్, అలాగే మా పట్టణ శాఖ, మా ప్రతాప రామన్న గారి సూచనల మేరకు ఆయన అనుభవాన్ని మేము వాడుకుంటూ పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు, మరి 11 జూలై వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజరాజేశ్వర భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని కోడెముక్కులు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే రక్తదాన శిబిరం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడం మనందరికీ సంతోషదాయకం. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మం గురించి పోరాడే ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా చేసుకొని ఆయన ఇలాగే నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించి కరీంనగర్ ఒక మధ్యతరగతి, ఒక బీసీ కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, కార్పొరేటర్గా, ఎంపీగా, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. సో ఎలా ఇస్తారు అంటే ఈ బీజేపీ ఒక మంచి అవకాశం ఇచ్చింది, దానికి తగ్గట్టు మీరు ఇక్కడ కరీంనగర్లో 2 లక్షల భారీ మెజారిటీ కూడా ఇచ్చారు. ఒక బీజేపీలోనే సాధ్యం. ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా చూస్తాం మేము. ఒక చిన్న కార్యకర్త నుంచి తను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2014లో మేము వేములవాడ కౌన్సిలర్గా తనతోటి మాకు పరిచయము, తన వ్యక్తిత్వం అప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఎట్లాగో ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి వస్తాడని ఆలోచన చేసినాం. అప్పుడు కూడా మేము డిస్ట్రిక్ట్ ప్రణాళిక కమిటీ మెంబర్గా పోటీ చేసినప్పుడు సోమారపు సత్యనారాయణ కొడుకు అజయ్ వాళ్ళ భార్యనే మేము పోటీ చేసినాం. 4 ఓట్లతోటి ఓడిపోవడం అనేది అప్పటి నుంచి కూడా ఒక కార్యదీక్షత. అప్పుడు సంజయ్ మాకు ధైర్యం, తనతోటే మేము అన్ని కౌన్సిలర్లందరినీ కలవడం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన కార్యదీక్షతకు పట్టం కట్టింది బీజేపీ. ఇంత గొప్ప స్థాయికి ఆయన కార్యదీక్షతనే కారణం. అలాగే అంటే ఒక కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుండి మీకు పరిచయం కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారు. సో ఎలా ఉంటారు అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులతోటి కావచ్చు, ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా తనలో? ఆ రోజుకు ఈ రోజుకు ఎప్పటిలాగానే నన్ను ఒక తమ్ముడిలాగా శ్రీధర్ అనుకుంటూ ఆప్యాయంగా చూడడం, నన్నని కాదు ప్రతి ఒక్కరిని కూడా, రామన్నని కావచ్చు, ఇక్కడున్న కార్యకర్తలను కావచ్చు, సీనియర్ కార్యకర్తలు అందరినీ కూడా ఒక ఆప్యాయతగా, ఆయన పరిధిలో ఉన్న పార్లమెంట్ పరిధి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వచ్చినా ఒకటేసారికి గుర్తుంచుకొని ఆయన ఆప్యాయత పలకరింపే ఇలా ఈ రోజు ఇంత స్థాయిలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీలోనే గుర్తింపుగా ఉన్నట్టు మనం గుర్తించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సభలలో కూడా చూస్తున్నాం, తన పేరు చెప్పంగానే రాష్ట్ర వ్యాప్తమైన సభలలో హర్షధ్వానాలు, ఒక షోర్ వస్తుంటది. ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఉత్తేజం వస్తుంది తన పేరు పలకంగానే, తనకు కనిపించగానే. అట్లాంటి వ్యక్తి మీద బురదజల్లే ప్రయత్నం ఈ చాతగాని గత ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు కప్పిపుచ్చుకోవడానికి ఉద్యమించే సంజయ్ అన్న మీద పడి ఏదో ఒకటి టార్గెట్ చేసి కావాలని అది చేస్తే ఆయన ధర్మాన్ని నమ్మే వ్యక్తి, న్యాయాన్ని నమ్మే వ్యక్తి. ఆ న్యాయస్థానం కూడా మొన్న తీర్పిచ్చింది, ఆయన చిరసాయించడం జరిగింది. ఒకటి చెప్పండి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఒక 100 మోస్ట్లీ ఒక సెంచరీ కొట్టారు. ఏది సర్పంచ్ స్థానాలు సెంచరీ కొట్టారు, మున్సిపల్ స్థానాల్లో మంచి సీట్లు వచ్చినాయి. సో కరీంనగర్ కార్పొరేషన్ మొదటిసారి కూడా కొట్టారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా కూడా సంజయ్ అన్న అనే కార్యదీక్ష. ప్రతి ఒక్క కార్యకర్తకు ఫోన్ చేసుకుంటా ఆయన ఉత్తేజపరచడం, ఎలక్షన్స్ అప్పుడు కూడా అందరికి ఫోన్ చేసి మాట్లాడడం,
తన కార్యదీక్షతోటే ఇంత పెద్ద విజయం ఎన్నడూ లేని విధంగా సర్పంచులు 100 పైచీలకు, ఎంపీటీసీలు మన కౌన్సిలర్స్ వేములవాడలో రెట్టింపు, హుజరాబాద్ లో ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో ఒక 5% గెలవడం, ఇంకా పోయినసారి కంటే కూడా అంతా కూడా ఆయన కార్యదీక్షతనే, ఆయన మమ్మల్ని ఉత్తేజపరచడమే ఇంత గొప్ప విజయానికి కారణం. అలాగే రేపు రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికకైనా కూడా ఆయన ఖచ్చితంగా కూడా కార్యదీక్షతగా ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టయితే రేపు జరగబోయే హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, తనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా జెండా ఎగరవేయడం ఖాయం. ఇప్పుడు రామచంద్రరావు గారు కావచ్చు, కొందరు నాయకులతోటి వారు మాట్లాడుతున్న వాళ్ళ స్పీచ్లు చూస్తుంటే దాదాపుగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక కార్పొరేషన్ నుంచి 3 కార్పొరేషన్లుగా డివైడ్ అవుతుంది. అందులో 3 రెండు ఖచ్చితంగా కొడతామంటున్నారు. 100% 3 కొట్టేందుకే సంజయ్ అన్న టార్గెట్ పెట్టుకుంటాడు. మనం చూసినాం కరీంనగర్ మేయర్ పీఠం అనేది అదొక యాదృచ్ఛికంగా తన విజయం, ఎందుకంటే అక్కడ మైనారిటీ ఎక్కువ, అక్కడనే కరీంనగర్ మేయర్ పీఠమే మనకు బీజేపీకి సాధ్యమైంది. ఎంఐఎం ప్రభావం ఏం లేకుండా వేసిండు. అక్కడ మన జెండా ఎగరవేసుడు అది చరిత్రలో కరీంనగర్ పై జెండా ఎగరడమే ఒక గొప్ప చరిత్ర. అలాగే హైదరాబాద్ లో ఇప్పుడు ప్రజలందరూ కూడా బాగా చైతన్యానికి వచ్చారు. గత ఎన్నికలలో కూడా చూసినాం 4 కార్పొరేటర్లు ఉన్న కరీంనగర్ మేయర్ పీఠంలో ఇలా 48 రావడానికి సంజయ్ అన్న కృషే. ఈసారి ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు 3 ఎగరేస్తానికి ప్రయత్నం చేస్తారు, 2 అయితే ఖచ్చితంగా కూడా ఎగరేస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం.